Hello friends, welcome to RR Bank Data. So I'm your Rajesh. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ ఆర్ఆర్బికి సిలబస్ చెప్పండి, ఓకేనా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ని ఎలా సాధించాలి, రైట్ అనేది అడుగుతూ ఉన్నారు. సో దాని నుంచి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడండి, ఓకే. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సిలబస్ ఏమేమి ఉన్నాయి, చాలామందికి సిలబస్ అనేది డౌట్, ఎలా ఉంటుంది, ఏంటి, అసలు ఏ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏంటి అనేది చాలామందికి డౌట్ అనమాట. అదేవిధంగా మనం స్టార్ట్ చేసిన ఆన్లైన్ ప్రోగ్రామ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే, రైట్. ఒకసారి చూద్దాం ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్గా. ఫస్ట్ అసలు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనం ఎగ్జామినేషన్ ఎలా చూసుకోవాలి. రీజనింగ్ 40 బిట్స్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టైం లిమిట్ 45 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసేమో 80, అదేవిధంగా మినిమం మార్క్స్ వచ్చేసేమో 80. సో అంటే ఈచ్ సెషన్కి 22.5 మినిట్స్ అనేది టైం లిమిట్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం సెట్ కాదు, అక్కడ చూడంగానే మనం వేరే సెషన్కి వెళ్ళిపోవాలి, ఒకే సెషన్లో కూర్చోకూడదు, రైట్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్గా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ అదేవిధంగా పిఓకి వచ్చేసరికి ఏమో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రైట్. ఇక్కడ కూడా అంతే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో 40 బిట్స్ 50 మార్క్స్ అంటే ఇక్కడ 1.25 బిట్ మార్క్ అని, ఓకేనా. నెక్స్ట్ 40 ఇంగ్లీష్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్, హాఫ్ మార్క్ ఇక్కడ కంప్యూటర్స్. సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయంటే ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఎంతంటే 1/4, ఓకేనా, డన్, రైట్. సో సిలబస్ ఏమేమి ఉంటుంది ఇవి చూసే ముందులా మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని ఒకసారి చూద్దాం, రైట్. సో రిజిస్ట్రేషన్ ఫీ అనేది 6 మంత్స్గా ఇవ్వడం జరిగింది. సో ఫీ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే. ఇప్పుడు వరకు ఏపీ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో 300 రూపాయలకి ఫీజు పెట్టి కోచింగ్ ఇవ్వడం అనేది కని విని జరిగింది కాదు, ఎక్కడా జరిగి ఉండదు, రైట్. ఈవెన్ ఒక 300కి మనకు ఒక బుక్ కూడా కంప్లీట్గా రాదు. అండ్ ఫీజు వచ్చేసి 850 రూపీస్, రైట్. ఎలా ఇస్తున్నారు సార్ అంటే నేను సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే ఇస్తున్నాను, రైట్. సో దీంట్లో మీకు ఇందాక ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్పుకున్నామో రీజనింగ్, యాప్టిట్యూడ్, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ అవేర్నెస్, అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేయబడును, అన్ని సబ్జెక్ట్స్ ఈ ప్రైస్లోనే, రైట్. అవకాశాలు మళ్ళా రావుమా, రైట్. సో మీకు జాబ్ నోటిఫికేషన్ ఎలా ఈ టైంలో అవకాశంగా వచ్చిందో ఈ యొక్క కోచింగ్ అనేది కూడా మీకు ఒక మంచి అవకాశం. దీన్ని వినియోగించుకున్నట్లయితే మీకు సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్. జాబ్ అనేది మేము మీకు ఒక 60 to 70%, ఓకేనా. సబ్జెక్ట్ మొత్తం 100% ఇస్తాం, సబ్జెక్ట్ మొత్తం 100%, కానీ మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి, ఓకేనా, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో ఈ ప్రోగ్రాంలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ పోస్టింగ్ ఉంటాయి, అదేవిధంగా డిస్కషన్స్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఇలా పోస్ట్ చేస్తాము, ప్లస్ ఈ విధంగా మీరు మిస్ అయిపోయిన క్లాసెస్ని కూడా మీరు పొందొచ్చు, రైట్. సో మీకు ఇలా ప్రత్యేకంగా లింక్స్, మా బ్యాంకింగ్ అవేర్నెస్ చూడండి, ఇంగ్లీష్ చూడండి.
సో, అంటే ఇలా అయిపోయిన లింక్స్‌ని సార్ మా క్లాసెస్ అయిపోయినాయంటే ఇవి లైవ్ క్లాసెసే జరిగినవి. కానీ మీకు బెనిఫిట్ ఏందంటే ఉన్న టైము ఎంతంటే మనకి 70 డేస్ మాత్రమే ఉంది. ఈ 70 డేస్‌లో మీకు ఇలా ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏందంటే మీరు ఒక 10-20 డేస్‌లో కంప్లీట్ చేసుకొసుకుంటే రిమైనింగ్ సబ్జెక్ట్ లైవ్‌లో ఇస్తాము. సో, అంటే ఈ 30 డేస్‌లో పూర్తి చేసుకున్నట్లయితే రిమైనింగ్ 40 డేస్ మీకు ప్రాక్టీస్‌కి ఉపయోగపడుతుందిమా. రిమైనింగ్ 40 డేస్ ప్రాక్టీస్‌కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న సబ్జెక్టు ఖచ్చితంగా అప్లై గూడా చేయాలి. అప్లై చేయకపోతే డైరెక్ట్ ఎగ్జామ్‌లో అప్లై చేస్తా అంటే కుదరదు. సో, అదే విధంగా రీజనింగ్, మ్యాథ్స్ సో, ఆల్రెడీ క్లాసులు జరిగాయనే దానికి మీకు ప్రూఫ్స్ మా. సో, ఆల్రెడీ మన గ్రూప్‌లో 500 అబోవ్ మెంబర్సు కోచింగ్ తీసుకుంటున్నారు. సో, మీరే ఆలస్యం చేయకండి. మళ్ళా ఇలాంటి ఆఫరు, ఇలాంటి ఎక్సైట్‌మెంట్ క్లాసెస్ రావుమా. రైట్? సో, ఆలోచించకుండా మంచి డెసిషన్ తీసుకోండి. రైట్. ఇందాక చెప్పిన విధంగా మన దాంట్లో వచ్చేసి రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, కంప్యూటర్ టోటల్ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. రైట్? రైట్. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ ఉంటాయి? పజిల్స్ నాన్న. పజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, సర్క్యులర్ బేస్డ్, డైరెక్షన్ బేస్డ్, అదే మిస్‌లీనియస్. మరి ఈ పజిల్స్ ఎన్ని మార్క్స్‌కొస్తాయి సార్? సో, పజిల్స్ అనేది సీటింగ్ అరేంజ్‌మెంట్ 10-20 మార్క్స్ అంటే మాక్సిమం 20 మార్క్స్ తీసుకోవచ్చు. 20 మార్క్స్ తీసుకోవచ్చు. కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మార్క్స్. బ్లడ్ రిలేషన్స్ 3 మార్క్స్. ఎనాలజీ 2 మార్క్స్. సిల్లాగిజమ్స్ 5 మార్క్స్. ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ ఇవన్నీ ఏంటంటే ఒక 2 మార్క్స్‌గా వస్తాయి. రైట్. డైరెక్షన్ సెన్స్ నుంచి 1 మార్క్ లేదా 2 మార్క్‌గా వస్తుంది. అంటే ఫిక్స్‌డ్‌గా రావు. ఇవి ఫిక్స్‌డ్ మా. అంటే 20 మార్క్స్ దాకా, ఇది 5 మార్క్స్ దాకా, ఇది 5 మార్క్స్ దాకా, ఇది ఫిక్స్‌డ్ నాన్న. రైట్. సో, ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ఇవన్నీ పీఓ లెవెల్ నాన్న. ఇవన్నీ పీఓ లెవెల్. ఓకేనా? సో, ఇవి క్రిటికల్ రీజనింగ్ అంటారు. సో, ఇవన్నీ ఏంటంటే పీఓ లెవెల్. సో, దీంట్లో అడిషన్ టాపిక్ ఇంకోటి ఉంటుంది ఇన్పుట్, అవుట్పుట్. ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్? సో, రీజనింగ్ యొక్క సిలబస్ మనం ప్రతి టాపిక్‌ని కవర్ చేస్తున్నాం. సో, ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 టాపిక్స్ అయిపోయినాయి. సో, రిమైనింగ్ టాపిక్స్‌ని విల్ బి కవర్డ్ ఇన్ లైవ్ సెషన్స్. సో, మీరు మిస్ అయ్యే టాపిక్ అంటూ ఏది ఉండదు. ఓకేనా? డన్. నెక్స్ట్ మా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా మంది భయపడే సబ్జెక్ట్. సార్ నాకు మ్యాథ్స్ రాదు సార్. ఎలా చదవాలి సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఎలా ఫాస్ట్‌గా పెట్టాలి సార్? చాలా మందికి నేను ఒకటే చెప్తాను మా బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే ఫాస్ట్‌గా చేస్తారో వాళ్ళకి 20-25 మార్క్స్ ఈజీగా చేస్తారు. ఈజీగా. సో, ఈ బేసిక్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్‌గా చేసిన వాళ్ళకి ఇవి ఈజీ. ఎవరైతే ఇవి చేయకుండా డైరెక్ట్‌గా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుంటారో ఇవి పోతాయి. ఎందుకంటే చూడండి నంబర్ సిరీస్ 5 మార్క్స్ ఉంటుంది. సింప్లిఫికేషన్ 5 మార్క్స్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 5 మార్క్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, బార్ గ్రాఫ్ అండ్ ఇవన్నీ 5-20 మార్క్స్ దాకా ఉంటుందా? అంటే ఒక దాంట్లో 2 ఇవ్వచ్చు, ఒక దాంట్లో 3 ఇవ్వచ్చు, ఒక దాంట్లో 4 ఇవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ వన్ ఎగ్జామ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 15-20 మార్కులు కేవలము క్యాలిక్యులేషన్ పార్ట్ మీదే ఉన్నాయి. అర్థమైందా నా పాయింట్? కేవలము క్యాలిక్యులేషన్ పార్ట్ మీదే ఉన్నాయి. డన్. సో, ఇక్కడ ఇంకా పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ టెస్ట్ ఈ 3 ఒక ఛానల్. మనం నేర్చుకునేటప్పుడు ఒక ప్రాపర్ వేలో నేర్చుకుంటేనే అర్థమాటిక్ వస్తుంది. లేకపోతే రాదు. టైమ్ అండ్ వర్క్ అదేవిధంగా పైప్ అండ్ సిస్టమ్ ఒక కాన్సెప్ట్ మా. టైము, స్పీడు, డిస్టెన్స్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్ అండ్ స్ట్రీమ్ ఒక సెట్. రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, పార్ట్నర్‌షిప్ రైట్? సో, ఏజెస్ మా ఇక్కడ దీని బదులు ఏజెస్ అని రాసుకోండి. ఏజెస్. సో, ఇవంతా ఒక కాన్సెప్ట్. ఒక సీక్వెల్ అనమాట. దీని తర్వాత నుంచి ఇది ఇలా నేర్చుకుంటే మనకి గుర్తుండిపోతాయి.
సో పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ నుంచి 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. సో వీటన్నిటి నుంచి 1 క్వశ్చన్ వస్తాయి. కానీ ఈ కాన్సెప్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అదేవిధంగా పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి ఎక్కువగా డిఏలో వస్తాయమ్మా. ఓకేనా? అంటే బేసిక్గా ఫస్ట్ నేర్చుకోకుండా మనం డైరెక్ట్ డిఏలకు వెళ్ళామనుకోండి అర్థం కాదు. అందుకని కంపల్సరీగా ఇవి నేర్చుకోవాలి. మరి ట్రిక్కీగా కూడా ఎలా నేర్చుకోవాలి అనేది మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతి తక్కువ టైంలో ఎలా పెట్టాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్ టు బేసిక్ లెవెల్, మిడిల్ లెవెల్, అదేవిధంగా హై లెవెల్ క్వశ్చన్స్ నా. ఓకేనా? ఈ విధంగా స్టార్ట్ చేశాను ఈ ప్రోగ్రామ్. అంతేకాని ఏదో 300 రూపీస్కి 2 క్వశ్చన్లు ఇచ్చేసో 3 క్వశ్చన్లు ఇచ్చేసో చేయడం కాదు. ఒక్కొక్క ఇప్పుడు టైమర్ వర్క్ ఉంది. 5 వీడియోస్ అంటే 5 గంటలు చెప్పున్నాం. అర్థమవుతుందా? సో ఒక్కొక్క దాని మీద క్లుప్తంగా చెప్పడం జరిగింది మా. రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పార్ట్. సార్ ఇంగ్లీష్ మాకు ప్రిలిమ్స్కి అవసరం లేదు కదా నానా, మీ టార్గెట్ మెయిన్స్ ఉండాలి. మీ టార్గెట్ మెయిన్స్. ఎందుకు సార్ అంటే మీ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి మధ్యలో ఒక 20 డేస్ మాత్రమే ఉంటుందమ్మా. ఈ 20 డేస్లో మనం ఇంగ్లీషు, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ కవర్ చేయడం ఇంపాసిబుల్ టాస్క్. నేను రాసిస్తాను, కొట్టడం అంత ఇంపాసిబుల్ టాస్క్. అది రాను కూడా రాదు. ఎవరైతే ప్లాన్డ్గా మెయిన్స్ని టార్గెట్ పెట్టుకొని చదువుతుంటారో వాళ్ళకే జాబ్ అనేది తొందరగా వస్తుంది. రైట్? సో మన దాంట్లో ఇంపార్టెంట్ మా గ్రామర్. ఈ గ్రామర్ వస్తేనే స్పాటింగ్ ఎర్రర్ చేస్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే పేపర్ రీడింగ్ ఉండాలి. ఏ పేపర్ అయ్యా? హిందూ పేపర్ ఉండాలి. హిందూలో కూడా ఏంటి? ఎడిటోరియల్ కాలం ఉండాలి. దాంట్లో వొకాబులరీ రాసుకోవాలి. రైట్? సో గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వస్తేనే దీంట్లో సెంటెన్స్ అరేంజ్మెంట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ దీంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అర్థమవుతాయి. స్పాటింగ్ ఎర్రర్స్ కూడా గ్రామర్ బేస్ మీద చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా గ్రామర్ బేస్ మీద చేయాల్సి ఉంటుంది. సో మిస్పెల్ వర్డ్స్ అంటే తప్పుగా, జంబుల్డ్ వర్డ్స్. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ అంటే 4-5 సెంటెన్స్లో అటు ఇటుగా ఇచ్చేసి వాటిని అరేంజ్ చేయమంటారు. జంబుల్డ్ అప్ సెంటెన్స్ సేమ్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, యాంటోనిమ్స్. సో మన దాంట్లో మన కోచింగ్ దాంట్లో సో ప్రదీప్ సార్ చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు. మంచి రివ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపుగా ఒక 50 to 60 వీడియోస్ ఇప్పటికి కవర్ అయి ఉన్నాయి. అంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ గ్రామర్ పార్ట్ని అనలైజ్ చేసేసుకొని డైలీ పేపర్ రీడింగ్ చేసేస్తుంటే టైం లేదు నాన్న మనకి. మీరు ఈరోజు ఏబిసిడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే కనీసం మినిమం కోచింగ్ ఇవ్వాలి అంటే 3 నెలలు పడుతుంది. 3 నెలలు అంటే 90 రోజులు పడుతుంది. నాకు ఎగ్జామ్ ఉన్నదే 70 రోజులు. మరి ఆ 3 నెలల్లో నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఈ 70 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? 30-40 రోజుల్లో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలి. రైట్? సో నేను ఎగ్జామ్స్ అనేది ప్రొవైడ్ చేయలేనమ్మా. ఎందుకంటే సైట్ అనేది ఇంకా డెవలప్ చేయలేదు, అండర్ ప్రాసెస్లో ఉంది. సో నేను కొన్ని మీకు సైట్స్ అనేది చెప్తాను, అతి తక్కువ ప్రైస్లో ఉన్నవే. సో మీరు దాంట్లో కూడా ఎగ్జామ్స్ రాసుకొని సక్సెస్ని చూడొచ్చు. అండ్ సిలబస్ అయిపోయిన తర్వాత మన బ్యాచ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ని పోస్ట్ చేయడం, అదేవిధంగా లేకపోతే పీడిఎఫ్ పోస్ట్ చేయడం. పీడిఎఫ్ అనేది కేవలం క్వశ్చన్స్ మాత్రమేమా, నాట్ సిలబస్. అంటే ఇప్పుడు డైలీ క్లాసెస్వి పెట్టడం జరగదు. ఎందుకు అంటే మీరు ఒకసారి రాసుకొని ఆ ప్రాబ్లమ్ని చదివితేనే రేపు ఎగ్జామినేషన్లో గుర్తుంటుంది. నేను పేపర్ ఇచ్చేసాను, నాకు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ మీరు అల్టిమేట్గా జాబ్ తెచ్చుకోవడమే మా యొక్క ఉద్దేశం. డన్? రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, అబ్రివేషన్స్, currencies, capitals, general science, so government schemes and policies, banking awareness, RBI, national park and sanctuary. సో వీటన్నిటిలోంచి 1-2 వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేది మంత్లీ చదవాల్సి వస్తుంది. 6 months నాన్న, ఎగ్జామినేషన్ 6 months బిఫోరు కరెంట్ అఫైర్స్ని చేయాలి. డన్? సో ఆల్రెడీ కొన్ని సెషన్స్ జరుగున్నాయి, ఇంకా కొన్ని సెషన్స్ జరుగుతాయి.
రైట్? మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాయిన్ అయిపోతే మీకు ఫెచ్చింగ్‌గా ఉంటుంది. రైట్? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, బట్టి పట్టాలి. ఎందుకు అంటే ఎగ్జామినేషన్‌లో ఈజీగా స్కోర్ చేసుకోవాలి ఇది. 40కి 35-37 వరకు స్కోర్ చేస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సింపుల్ లాజిక్ చెప్తాను చూడమ్మా. అటామిక్ ఎనర్జీ మినిస్టర్ ఎవరు? ఓకేనా? అదే నాకు ఆన్సర్ తెలిస్తే పెట్టడానికి సెకండ్ పట్టదు. తెలియకపోతే రాళ్ళేస్తూ కూర్చుంటారు. ఈ రాళ్ళలో కూడా ఎలాంటి రాళ్ళంటే ఇప్పుడు నాకు ఎక్సెప్ట్ ఆన్సర్ తప్ప వేరేదే పెడతాను. ఎందుకు అంటే ప్రధానం పీఎం మోడీ మా. ఓకేనా? నరేంద్ర మోడీ. సో, నరేంద్ర మోడీ అనే అతను మన ప్రైమ్ మినిస్టర్‌గా ఉంటున్నారని తెలుసు గానీ, అటామిక్ ఎనర్జీ మినిస్టర్ కూడా అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఒక బిట్ లాస్. ఎగ్జాక్ట్‌గా అది కాకుండానే వేరేది పెడతాం. ఎందుకంటే నాకు పీఎం అంటే నరేంద్ర మోడీ తెలుసు అని పక్కాగా. రైట్? సో, ఈ విధంగా ఉంటుందమ్మా. సో, జనరల్ అవేర్‌నెస్‌తో పాటు ఫైనాన్షియల్ అవేర్‌నెస్ అంటే బ్యాంకింగ్ సంబంధించినవి. కరెంట్ ఈవెంట్స్, మానిటరీ పాలసీ, బడ్జెట్, ఎకానమిక్ సర్వే, బ్యాంకింగ్ రిఫార్మ్స్ అండ్ అకౌంట్స్, అసెట్ రీకన్స్ట్రక్షన్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, రిస్ట్రిక్షన్స్, బ్యాడ్ లోన్స్, రిస్క్ మేనేజ్మెంట్, బాసెల్ 1, 2, 3 అండ్ ఆర్‌బీఐ, సెబీ. సో, ఇవన్నీ ఇవన్నీ వీడియోస్‌లో మనోజ్ సార్ అనే సార్ చేత చెప్పించాము. రైట్? మనోజ్ సార్ చేత. సో, మన దాంట్లో టీచింగ్ చెప్పిన వాళ్ళకి మినిమమ్ 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళేమా. ఓకేనా? సో, ఎక్సలెంట్ వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్? సో, నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నాన్న. ఇది ఇంకా మన సెషన్‌లో స్టార్ట్ కాలేదు. వితిన్ స్పాన్ ఆఫ్ తక్కువ టైంలోనే ఒక 1 వీక్ 10 డేస్‌లో స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఈజీగా ఉంటుందమ్మా. పెద్ద ఇవేమి ఉండవు. హిస్టరీ, కంప్యూటర్స్ అండ్ ఫ్యూచర్ కంప్యూటర్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ అబ్రివియేషన్స్, షార్ట్‌కట్స్, కీస్, ఎంఎస్ ఆఫీస్, డేటాబేస్, సెక్యూరిటీ టూల్స్, వైరస్ హ్యాకింగ్, ట్రోజన్స్, కంప్యూటర్ లాంగ్వేజ్. సో, ఇవి చాలా ఈజీగా ఉంటాయమ్మా. వీటి మీద కూడా మనం క్లాసెస్‌ని ప్రిపేర్ చేపిస్తున్నాము. వితిన్ షార్ట్ టైమ్‌లో ఇవి కూడా మనకి అవైలబుల్‌లోకి వచ్చేస్తాయి. అంటే మన దాంట్లో ప్రోగ్రామ్‌లో మనకి లేదు అనే దానికి లేకుండా ఏమీ లేదు నాన్న. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని కేవలము అతి తక్కువ టైంలోనే, అతి తక్కువ ప్రైస్‌తోనే చెప్పిస్తున్నాం. రైట్? సో, మీకు స్టార్టింగ్‌లో నేను చూపించాను కదా! ఎలా చేయాలి ఈ రిజిస్ట్రేషన్ అనేది. మీరు ఏం చేయాలి అంటే ఈ 300 రూపీస్‌ని ఫోన్‌పే ద్వారా కానీ, పేటీఎం ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా గానీ పేమెంట్ చేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్‌ని ఇదే వాట్సాప్ నంబర్‌కి పెట్టాలమ్మా. స్క్రీన్ షాట్‌ని ఇదే వాట్సాప్ నంబర్‌కి, నంబర్ అదే వాట్సాప్‌కి పెట్టాలి. సో, పెట్టినట్లయితే నేను మీకు జరిగిన క్లాసెస్ లింక్సు, అదేవిధంగా గ్రూప్‌లో యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మనల్ని ఫాలో అవ్వచ్చు రెగ్యులర్‌గా. గ్రూప్ డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. మీ డౌట్స్‌ని పోస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డౌట్‌ని పోస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈజీగా క్లారిఫికేషన్ తెచ్చేసుకోవచ్చు. వెయిట్ చేయనక్కర్లా. మీరు బయట వేలు కడతారు. 8,000, 10,000, 20,000 కడతారు. కానీ మీకో డౌట్ వస్తే మెయిల్ చేయాలి. లేకపోతే పంపించిన 2 రోజులకో, 3 రోజులకో వస్తది. ఇక్కడ అంత టైం పట్టదుమా. మీరు ఒక 500 మంది లేదా 600 మంది కలిసి ఒక డౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటుంటే ఎలా ఉంటదో ఊహించుకోండి. రైట్? ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌ని నేను అతి తక్కువ ప్రైస్‌లోనే ఏర్పాటు చేశాను. ఇంకా మళ్ళా ఈ ఆఫర్ అయితే రాదు. రైట్? సో, ఈ ఆఫర్‌ని వినియోగించుకోండి. అదేవిధంగా సక్సెస్‌ని తొందరగా చూసేయండి మా. రైట్? సో, ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో మీరు డిస్క్రిప్షన్ కాదు, కామెంట్‌లో తెలియచెప్పండి. డన్. సో, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే స్ట్రాటజీ ఆఫ్ స్టడీ ఎన్ని అవర్స్ చదవాలి డైలీ. సో, నాకు మార్నింగ్ 6:00కి వేకప్ అనుకోండి. 6-7 ఫ్రెష్ అవ్వండి. 7-9 2 అవర్స్ పేపర్ రీడింగ్. ఓకేనా? పేపర్ రీడింగ్, ఎడిటోరియల్, వొకాబులరీ.
9 to 10 టిఫిన్ మా, టిఫిన్. నెక్స్ట్ 10 to 1 ఇది క్రూషియల్ పీరియడ్. సో రీజనింగ్ కానీ యాప్టిట్యూడ్ కానీ. నెక్స్ట్ 1 to 2 లంచ్ బ్రేక్. 2 to 5 3 అవర్స్, ఇది కూడా 3 అవర్స్. సో మీరు ఇక్కడ అక్కడ ఆల్టర్నేటివ్ మార్చుకోండి, అర్థమెటిక్ రీజనింగ్, రీజనింగ్ అర్థమెటిక్. నెక్స్ట్ 5 to 6 చాయ్ టైం అంటే టీ టైం. నెక్స్ట్ వచ్చేసి 6 to 9 మా, ఇది కూడా క్రూషియల్. కరెంట్ అఫైర్స్, ఫైనాన్షియల్ అఫైర్స్, ఓకేనా, యాజ్ వెల్ యాజ్ వొకాబులరీ రివిజన్ మా, ఓకేనా, రివిజన్. సో 9 to 10 డిన్నర్ టైం. 10 to 11 కంప్యూటర్ అవేర్నెస్, ఓకేనా, కంప్యూటర్ అవేర్నెస్. 11కి పడుకోండి, మార్నింగ్ 6 o'clock. ఆల్మోస్ట్ ఆల్ 7 hours స్లీప్ ఇచ్చాను మా, మధ్యలో 1 hour గ్యాప్ ఇచ్చాను. అది మీ మొబైల్ చూసుకోండి, తినండి, మళ్ళీ మిగిలిన టైంలో మొబైల్ ఎక్కువ పట్టుకోకండి. సో ఇక్కడ 2 hours, ఇక్కడ 3 hours, ఇక్కడ 3 hours, ఇక్కడ 3 hours, ఇక్కడ 1 hour. అంటే 3 3s are 6, 9 hours మా, 9 hours స్టడీ డైలీ. ఇక్కడ మీకు 7 hours స్లీప్, అంటే ఇంకొంచెం ఎక్కువ తొందరగా జాబ్ కావాలన్నప్పుడు దీన్ని 6 hours చేసుకోండి. అప్పుడు మీకు టోటల్ 10 hours వస్తుంది, ఓకేనా. అప్పుడు టోటల్ మీకు 10 hours వస్తుంది స్టడీకి. ఇది స్ట్రాటజిక్గా చదవాలి మా, ఓకేనా, స్ట్రాటజిక్గా చదవాలి 2. సో రీజనింగ్ పార్ట్లో, మీకు రీజనింగ్ పార్ట్లో ఫస్ట్ చూడంగానే ఏవేవి చేయాలి, కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 marks. నెక్స్ట్ సిల్లాగిజమ్స్ 5 marks. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ రేర్గా ఇస్తుంటారో ఇస్తే ఓకే, లేదంటే లేదు. నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 5 marks. నెక్స్ట్ పజిల్స్ లేదా సీటింగ్ అరేంజ్మెంట్ అట్లీస్ట్ 1 or 2 చేసేయాలి, ఇక్కడ 10 marks. సో అంటే ఇవి ఫాస్ట్గా చేయాల్సినవి, ఫస్ట్ చేయాల్సినవి. తర్వాత ఇంకా రిమైనింగ్వి పజిల్స్లో రిమైనింగ్వి, లేదా ఆల్ఫాబెట్ సిరీస్ కానీ, ఆల్ఫాబెట్ టెస్ట్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కోడింగ్ కానీ, ఇవి లాస్ట్ చేసేసుకోవాలి, ఓకేనా. డైరెక్షన్స్ ఇవన్నీ చేసుకుని పజిల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. పజిల్ చిన్నగా ఉంది మనకు వస్తుందంటేనే స్టార్ట్ చేయాలి, లేదు అంటే మాత్రం అప్పుడే స్టార్ట్ చేయకూడదు, ఓకేనా. డన్. సో యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఏం చేయాలి, ఫస్ట్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఏం చేయాలి, యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఫస్ట్ సింప్లిఫికేషన్స్ మా, సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ ఎక్కడున్నా వెతకాలి. నెంబర్ సిరీస్ అది ఎక్కడుందో వెతకాలి, 5 marks అయిపోతాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫాస్ట్గా వితౌట్ పెన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వితౌట్ పెన్ పేపర్ మా, మనం చెప్పేది వితౌట్ పెన్ పేపర్ లేకుండా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయిపోయిన తర్వాత డిఐ ఒకటి, స్మాలెస్ట్ డిఐ ఇస్తాడు 5 marks. ఇక్కడ 20 marksని మీరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 12 minutesలో పెట్టేసుకోవాలి మా, ఓకేనా. సో రిమైనింగ్ మిస్లీనియస్, మీరు ఏ టాపిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ టాపిక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, అన్ని టాపిక్స్ని కదిలించకూడదు, ఓకేనా. సో దీంట్లో అంటే న్యూమరికల్ ఎబిలిటీలో ఏమిటంటే ఎక్కువ అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి ఎక్కువ ఉన్నవి వస్తాయి అన్నమాట. అంటే సింప్లిఫికేషన్స్ 10 ఇవ్వచ్చు, నెంబర్ సిరీస్ ఒక 8 ఇవ్వచ్చు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక 6 ఇవ్వచ్చు, అట్లా అంటే డిపెండింగ్ అనమాట. నెంబర్ ఓరియంటెడ్గా ఉన్నది న్యూమరికల్ ఎబిలిటీ. అదేవిధంగా కొంచెం మీకు టాపిక్ వైజ్గా వచ్చేవైతేమో యాప్టిట్యూడ్ కింద ఉంటాయి, రైట్. ఇంగ్లీష్ వచ్చేసరికి యాజ్ యూజువల్ డైలీ రీడింగ్ ఉండాలి, అదేవిధంగా గ్రామర్ బేస్ని పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు నిద్రలో లేపిన కొన్ని బిట్లు అడిగే విధంగా మీరు బట్టి పట్టాలి. ఎందుకంటే పేర్లు గుర్తుండవు, మనకు చాలామందికి పేర్లు గుర్తుండవు, చాలామందికి ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. సో డైలీ చదవడం, ఎగ్జామ్ రాయడం, డైలీ చదవడం. సో ఎట్లా విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రైట్. ఈ విధంగానే మనం గుర్తుపెట్టుకోవాలి మా. కంప్యూటర్ అవేర్నెస్ అనేది చాలామంది ఈజీగా చేస్తారు మా, ఓకేనా. డన్, రైట్. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం స్టార్ట్ చేసిన 300 రూపీస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అవకాశం మళ్ళా రాదు. ఒక 300 రూపీస్కి ఏమీ రాదు, ఐ నో దట్. బట్ కానీ మీకు రీజనింగ్ వస్తుంది, అర్థమెటిక్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, జనరల్ స్టడీ అవేర్నెస్ వస్తుంది, కంప్యూటర్ అవేర్నెస్ వస్తుంది. అది ఒక్క ఆర్ఆర్బి ఎగ్జామ్కే కాదు, ఐబిపిఎస్ తర్వాత వచ్చే క్లరికల్ ఎగ్జాము, అదేవిధంగా ఐబిపిఎస్లో వచ్చే పిఓ ఎగ్జాము, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? డన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.